శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సనాతన సాంప్రదాయంలో గోమాతకి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే మానవులు అందరూ అన్ని ఆరాధనలు చేయలేరు కాబట్టి గోమాతకి గాన నమస్కారం చేసిన, గోమాతకి 3 ప్రదక్షిణలు చేసినా కానీ కూడా అన్ని ఆరాధనలు చేసినటువంటి పుణ్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతలకి ఆరాధన చేసినట్టు, ముక్కోటి దేవతలకి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం మన అకౌంట్లో పడుతుందని మనకు శాస్త్రాలు చెబుతూ ఉంటాయన్నమాట. గోవుకు ఆహారంగా కానీ, గ్రాసం కానీ, ఆకుకూరలు కానీ, నానబెట్టినటువంటి ధాన్యాలు కానీ, బెల్లం పొడి కలిపినటువంటి పిండి కానీ ఆహారంగా పెట్టినా కూడా పితృదేవతలకు ఆహారం పెట్టినటువంటి పుణ్యం మనకు కలుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయన్నమాట. పితృదేవతలకి సంవత్సరంలో వచ్చేటువంటి శ్రాద్ధం అంటారు కదా, శ్రాద్ధం పెట్టలేని వారు అంటే కుటుంబ సభ్యులంతా ఒక చోట ఉండి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కడెక్కడో ఉండి కలవలేకపోయి ఆ సమయానికి పితృదేవతలకి శ్రాద్ధం పెట్టలేని వాళ్ళు ఒక చోట ఉండి కూడా కుదరకపోతే సమయానికి ఆవుకి, ఆ గోమాతకి ఆకుకూరల ఆహారంగా పెట్టిన పితృదేవతలు సంతోషపడతారనమాట. అదేవిధంగా గోవుకు చేసేటువంటి సేవ, పాదాలకు పసుపు రాసి బొట్టు పెడితే గాన లక్ష్మీదేవికి పాదపూజ చేసినంత పుణ్యం భాగ్యం మనకు కలుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. గోవుకు స్నానం చేయించిన, అనుకోకుండా గోవుకి ఏదైనా సేవ చేసినా కానీ కూడా గోమాతకి ఎప్పుడన్నా స్నానం చేయించారనుకోండి, పరమశివునికి లింగాభిషేకం చేసినటువంటి పుణ్యం మనకు కలుగుతుందన్నమాట. గోమాతకు ఉన్నటువంటి ఆ గొంతు కింద గంగడోలు అంటారనమాట. ఆ గంగడోల్ని గాన నెమురుతూ రుద్దుతూ గోసేవ చేసుకుంటే గాన మహావిష్ణువుని పల్లకి సేవ చేసినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోసేవయే ముక్కోటి దేవతల సేవ అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. గోవు భూమి మీద లేని నాడు సనాతన ధర్మం లేనట్టే. ఎందుకంటే గోవు నుండి వచ్చేటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవి గాన లేకపోతే భూమండలం మీద అభిషేకాలు, హోమాలు, యాగాలు జరగవు. గోమూత్రం, గోమయం లేకపోతే దైవ కార్యములు ఆగిపోతాయి. వీటి ద్వారా భగవంతుడు సమస్త జీవరాశికి మూలమైనటువంటి వర్షాలు ఆగిపోతాయి. యాగం ద్వారా నెయ్యితో వేసేటువంటి ఆ అవిష్యులుగాన దేవతలకి అందిస్తే దేవతలకి ఆహారంగా అందుతాయి. వాటి వలన దేవతలు పుచ్చుకొని వర్షాలను కురిపిస్తూ ఉంటారన్నమాట. ఏదేని వ్రతానికి కానీ, పూజ కానీ, ఇంట్లో గృహప్రవేశం అప్పుడు కానీ గోమయము, గోమూత్రము, అదే గోమాతను తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా గృహప్రవేశం చేయించటము, ఇలాంటి కార్యాలకు ఎంతగానో విశేషమైనటువంటి స్థానం గోమాతకు దక్కింది. కనుక మనం గోమాతను రక్షించుకోవాలి, గోమాతని కాపాడుకోవాలి. గోవుల్ని కాపాడుకుంటే మన సనాతన ధర్మాన్ని కాపాడినట్టే. ముక్కోటి దేవతలకు ఒక్కసారి ప్రదక్షిణం చేయటం వలన ఎంత ఫలితం వస్తుందో, ముక్కోటి దేవతలకి ఒకేసారి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. కాబట్టి గోమాతకి గాన 3 ప్రదక్షిణలు గాన ఆ గోవుకి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం మన అకౌంట్లో పడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా గోమాతని రక్షించి గోమాతని గాన కాపాడుకోవడం వల్ల మానవులకి సకాలంలో వర్షాలు, ప్రకృతి దేవతలు అనుకూలించి భూమండలం మీద ఎలాంటి విపత్తులు జరగకుండా ఈ గోమాతని పూజించడం వల్ల ఎంతగానో మనకు దోహదపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా గోవు నుండి ఎన్నో విశేషాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. గోమాత అంటే తల్లితో సమానమైనటువంటిది. తల్లి